దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు వినడానికి మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక, అంటే నీతిగా బ్రతకాలని ఆశ. ప్రియులరా, ఈ ఆశ ప్రతి మానవునికి ఉండాలి. బహు తిరుగుబాటు ధోరణిలో ఉన్నవారు, లేక దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నవారు, పాపంలో పడిపోయి దేవుని ఆలోచనకు చాలా దూరంగా ఉన్నవారు, అలాంటి వారికి ఈ కోరిక, ఈ ఆశ కావాలి. అలాగే క్రైస్తవులంగా బ్రతుకుతున్న మనకు కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కావాలి. వాక్యంలో క్రొత్త నిబంధనలో జక్కయ్యను గురించి మనకు తెలుసు. జక్కయ్య సుంకపు గుత్తదారుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విధంగా చూస్తే సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా చాలా ఉన్నతమైన స్థితిని కలిగిన వాడే. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఆ యెరికో పట్టణానికి వస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆయన ఎవడో చూడగోరెను అనే మాట చాలా ఆశీర్వాదకరమైన మాట. ఎక్కడో జక్కయ్య హృదయంలో తాను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడని, నీతికి దూరంగా ఉన్నానని, లేక నేను దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉన్నానని జక్కయ్య ఎరుగును. ఈ దినాన్ని ఒకవేళ దేవునికి నీవు దూరంగా ఉంటే, దేవుని వాక్యానికి దూరంగా ఉంటే, దేవుని ఆలోచనకు నీవు దూరంగా ఉంటే అది నీవు ఎరుగుదు. జక్కయ్య కూడా ఎరుగును, నేను దేవుని ఆలోచనకు, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నానని. కనుకే యేసు వస్తున్నాడని వినిన వెంటనే యేసు ఎవరో చూడాలని ఆశతో ఆ చెట్టెక్కి యేసును చూడడానికి కూర్చున్నాడు. ఆ జక్కయ్య ఆశ ఏమిటంటే నీతి కొరకు ఆకలి. పాపమే జీవితం, దేవునికి వ్యతిరేకమే జీవితం, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నాడు జీవితంలో. అలాంటి స్థితిలోనే నీతి కొరకు ఏదో ఆకలి. ప్రియులారా, గమనించాలి, దేవునికి ఎంత దూరంగా బ్రతుకుతున్నా ఎక్కడో హృదయంలో నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను అనే భావం మన హృదయాలను కురంగ చేస్తూ ఉంటుంది. మన హృదయాలలో అలాంటి ఆలోచన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దాన్ని అపరాధ భావం అని పిలుస్తాం. ఈ దినాన్ని నిన్ను అలాంటి అపరాధ భావం పీడిస్తూ ఉంటే, లేక అలాంటి అపరాధ భావంతో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీతి కొరకు ఆకలి దప్పిలుగా కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడట. అంటే అలాంటి ఆకలిని తీసివేసి నిన్ను తన వాక్యంతో నింపుతాడు, తన ఆలోచనతో నింపుతాడు, ఆయన ఆశీర్వాదంతో నీ జీవితాన్ని నింపుతాడు. అలాంటి ఆకలి నీకుందా? అలాంటి దప్పిక నీకుందా? నేను ఈ పాపాన్ని, దేవునికి దూరంగా ఉండే స్థితిని, దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితిని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా నీతిగా బ్రతకాలి అనే ఆలోచన, అలాంటి ఆశ నీకుందా? అలాంటి ఆశ ఉంటే దేవుడు తప్పకుండా నీ ఆశను తీరుస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. రెండవదిగా, క్రైస్తవులమే, విశ్వాసులమే ప్రార్థన చేస్తూనే ఉంటాం, వాక్యాన్ని చదువుతూనే ఉంటాం. అయినా ఎక్కడో కొంతమేర దేవునికి ఇష్టం కాని జీవితం, ఏదో కొంత ఉన్నది నా జీవితంలో అని ఇంకా అలాంటి ఆలోచనలు నీ హృదయంలో ఉంటే అది కూడా దేవుడు తన వాక్యం ద్వారా సరిచేయాలనే ఆశతో ఈ మాటలు నీకు వినిపింపచేస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కొన్ని విషయాల్లో దేవునికి ఇంకా దూరంగా ఉన్నాను అనే ఆలోచన నీ హృదయాన్ని కృంగజేస్తుందా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. అయితే నీకు అలాంటి ఆశ ఉంటే, నీతి కొరకు ఆశ ఉంటే, శ్రమలు ఉండొచ్చు, నిన్ను వెనుకకు లాగుతున్న ప్రతికూలతలు ఉండొచ్చు, లేక ఎంతో ఇబ్బంది కలగవచ్చు, అయినప్పటికీ కూడా నీతి కొరకు నిలవబడగలిగే స్థితి నీకుంటే నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. యోబు జీవితం గురించి మనకు తెలుసు. పాత నిబంధనలో యోబు చాలా శ్రమను అనుభవించాడు. ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, అలాగే తన శరీరం అంతా అనారోగ్యమైపోయింది. అలాంటి స్థితిలో దేవుని విడిచిపెట్టేయమని భార్య శోధించినప్పటికీ కూడా
దేవునిని విడవకుండా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దేవుని సన్నిధిలో నిలిచిన దానిని బట్టి దేవుడు యోబును ఎంతగానో ఆశీర్వదించాడు. తన క్షేమస్థితిని మరలా ఇచ్చాడు. తాను పోగొట్టుకున్న దానిని మరలా రెట్టింపు దేవుడు తన జీవితంలో ఇచ్చాడు. తృప్తిపరుస్తాడు దేవుడు. అయితే నాకు నీతి కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు దేవుని వాక్యానుసారమైన జీవితం కావాలి అనే ఆశ, అలాంటి ఆలోచన నీ జీవితంలో ఉంటే తప్పక నీ జీవితంలో గొప్ప మార్పును కలుగు చేస్తాడు దేవుడు. ఆయన తృప్తిపరుస్తాడు. ప్రియులారా గమనించాలి, ఈ లోకంలో ఏది సంపాదించినా, ఎంత మనం పొందుకున్నా తృప్తి లేని జీవితం ఆశీర్వాదకరమైన జీవితం కాదు. ఆ తృప్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం దేవుని సన్నిధిలో యోగ్యమైన జీవితం జీవిస్తూ ఆత్మలో ఆత్మ సంబంధమైన జీవితంలో తృప్తిగా ఉండాలి. అలాగే ఈ లోకంలో అవసరతల నిమిత్తమై అవసరతలు తీర్చబడిన స్థితిలో తృప్తిగా ఉండాలి. ఈ రెండు విషయాల్లోనూ దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. జక్కయ్యలాగా దేవునికి చాలా దూరంగా ఉన్నవా, దేవుడు పిలుస్తున్నాడు నీతి కొరకు. అలాంటి ఆకలి, అలాంటి దప్పిక నీ జీవితంలో ఉంటే నీ జీవితాన్ని తృప్తిపరిచి ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ యోబు వలె మంచి జీవితమే జీవిస్తూ ఇంకా ఏదో వెలితి నీ జీవితంలో ఉన్నదని నీవు అనుకుంటున్నావా, లేక శ్రమలో ఉన్నావా, లేక వ్యతిరేకతలో ఉన్నావా, అలాంటి స్థితిలో దేవుని విడిచిపెట్టేసే స్థితి వరకు నేను వచ్చేస్తున్నాను, అలాంటి శోధనలు నాకు ఎదురవుతున్నాయి అనుకుంటున్నావా, అలాంటి స్థితిలో యోబు దేవుని విడిచిపెట్టకుండా ఎంత శ్రమ వచ్చినా, ఎంత పోగొట్టుకున్నా, ఆ పోగొట్టుకున్న దాన్ని బట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని విడిచిపెట్టకుండా, నీతిని విడిచిపెట్టకుండా, నీతి ఇంకా కావాలి అనే ఆలోచనతో బ్రతికడు. దేవుడు యోబు జీవితాన్ని తృప్తిపరచాడు, జక్కయ్యను తృప్తిపరచాడు, యోబును తృప్తిపరచాడు దేవుడు. ఈ దినాన్ని నీ జీవితంలో అలాంటి తృప్తి కలగాలంటే మనం ఎంత పొందుకున్నా, తృప్తి లేని జీవితం ఎంత పొందుకున్నా సంతోషం కలగదు. కానీ తృప్తి కలిగిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం, సంతోషం కలిగిన జీవితం. అలాంటి సంతోషం నీ హృదయంలో నింపబడాలంటే దేవుడు తృప్తినిస్తాడు. ఆ తృప్తిని పొందుకోగలిగేటట్లుగా ఈ ఆశను పొందుకో. నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక. ప్రభువా, నేను నీ వాక్యానుసారంగా బ్రతకాలి, నీ సన్నిధిలో నీ దృష్టిలో నిర్దోషిగా నేను బ్రతకాలి, అలాంటి బ్రతుకు నాకు దయచే ప్రభు అని ఆశ కనుపరచు. దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అలాంటి తృప్తితో దేవుడు నిన్ను నింపగలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. వాక్యం కావాలి, నీ నీతి కావాలి అనే ఆశను దేవునికి కనుపరచు. దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి తృప్తితో, అలాంటి ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలా కలుగు చేసి నీ సన్నిధి నుంచి మేము తృప్తిని పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయండి. అలాంటి తృప్తి కలిగిన జీవితాలుగా, సంతోషం కలిగిన జీవితాలుగా, ఆశీర్వాదం కలిగిన జీవితాలుగా ఈ మాటలు విన్న వారందరి జీవితాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ప్రతివారు ఒకవేళ జక్కయ్య వలె చాలా దేవునికి దూరంగా ఉన్నట్లయితే అలాంటి వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈ మాటలు విని వారి జీవితాలు నీకు సమర్పించుకొని నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి నీ సన్నిధిలో తృప్తిని పొందుకోగలిగే అనుభవాలు వారికి దయచేయండి. ఒకవేళ శ్రమలో ఉండి జారిపోతానేమో అనే స్థితిలో యోబు వలె ఉన్నట్లయితే అలాంటి స్థితిలో ఇదిగో ప్రభువా, నీతి కొరకు ఆకలి దప్పిక వారికి దయచేయండి. జారిపోకుండా, జారి పడకుండా ఉండగలిగేటట్లుగా ప్రభువా వారిని నిలవబెట్టు. ప్రభువా, తృప్తితో వారి జీవితాలు నింపుమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించమని, తృప్తితో నింపుమని, వారి జీవితాల్లో నీతి కొరకు ఆకలి కొరకు ఎల్లప్పుడూ దప్పిక కలిగిన వారిగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని, అట్టి ఆశీర్వాదంతో వారిని నింపుమని, వారి అవసరతల్లోనూ, వారి సమస్యల్లోనూ, వారి ప్రయత్నాల్లోనూ కూడా జయము, సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి తప్పక ఈ సందేశాన్ని, ఈ వీడియోని పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మీకు కూడా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.